శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో శ్రీశైలం నిండనుంది. ఇందులో భాగంగానే రేపు సుంకేశ్వర డ్యాం గేట్లు ఎత్తనున్నారు అధికారులు. మరోవైపు ప్రాజెక్టులు నిండడంతో రాయలసీమ రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న భారీ వరదల వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. జూరాల ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరదలు వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే తుంగభద్ర జలాశయానికి కూడా మరోవైపు భారీగా వరదలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు తుంగభద్ర, మరోవైపు కృష్ణా నదులు కూడా ఏదైతే పర్వాలు తొక్కుతుండడంతో తుంగభద్ర జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండడంతో 10 గేట్లు ఎత్తి దిగువన నదికి కూడా నీళ్లు విడుదల చేసిన పరిస్థితి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో ఎగువ నుంచి వరదలు వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 852.5 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు అయితే ప్రస్తుతం 85.75 టీఎంసీలుగా ఉంది. అయితే ఎగువన జూరాల నుంచి కూడా 1,92,300 క్యూసెక్లు వరద రూపంలో వస్తుంది. అవుట్ఫ్లో నీళ్లుగా ఉంది. మరోవైపు ఏదైతే కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కూడా పూర్తిగా విద్యుత్ ఉత్పాదన కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. అయితే శ్రీశైలంకు భారీగా వరదలు వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి సప్త నదుల సంగమ కూడి వద్ద ఉన్నటువంటి ఏదైతే సంగమేశ్వర ఆలయం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. సంగమేశ్వర ఆలయానికి ఉదయానికే ఏదైతే శిఖరం దగ్గరికి కూడా వరద జలాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ సాయంత్రానికి లేదా రాత్రికి అంతటి కూడా సంగమేశ్వర ఆలయం కూడా పూర్తిగా నిండేటువంటి అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వస్తుండడంతో ఏదైతే సంగమేశ్వర ఆలయం ఏదైతే జూలై నెలలోనే ఏడాది తొందరగా మునిగిందని కూడా ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ శ్రీశైలం డ్యాంలో నీళ్లు తగ్గిన అంటే వేసవిలో సంగమేశ్వర ఆలయం కూడా బయటపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి కూడా భారీగా వరదలు వస్తున్నటువంటి పరిస్థితి. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు అయితే ప్రస్తుతం 1631.8 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.7 టీఎంసీలు అయితే ప్రస్తుతం 101.07 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 81,533 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 27,283 క్యూసెక్లుగా ఉంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద ఉధృతి క్రమంగా కొనసాగుతుండడంతో తుంగభద్ర జలాశయం 10 గేట్లు ఎత్తి 1 అడుగుల మేరకు ఎత్తి ఏదైతే దిగువన తుంగభద్ర నదికి కూడా నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. 10 గేట్లను ఎత్తడంతో మరిగా ఏదైతే వరదలు కూడా ఇంకా పెరుగుతాయి, ఇంకా గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు ఉండని కూడా టీబీ డ్యామ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఎల్ఎల్సీ కాలం అయితేనేమి, మరోవైపు ఏదైతే కేసీ కెనాల్ కింద కూడా పంటలు సాగు చేసిన పనుల్లో కూడా ఏదైతే రైతులు కూడా చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి అయితే వరదలు ఇంకా తుంగభద్ర జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇలాగే ఒక వారం రోజుల పాటుగిన ఏదైతే ఈ వరదలు కంటిన్యూ అయితే శ్రీశైలం ప్రాజెక్టు వారం రోజులే నిండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.